మోడీ, దేశం కోసం మోడీ. ఇప్పుడు పెద్దలు జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యులు డికే అన్న గారిని మాట్లాడాల్సి కోరుతాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్రరావు గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, మోహన్ రావు గారికి, నా తోటి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారికి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు నాగేష్ గారికి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి, అదేవిధంగా వేదిక మీదటువంటి శాసనసభ్యులకు అందరికీ, శాసన మండలి సభ్యులకు, వేదిక మీదటువంటి ఇతర సీనియర్ నాయకులకు, వేదిక ముందున్నటువంటి సహాయ మంత్రి బండి సంజయ్ గారికి, వేదిక ముందున్నటువంటి అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన యశస్వి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తెలంగాణ గడ్డ మీద మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో, మొన్న ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో విజయం సాధించి ప్రముఖంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఎవరు కూడా పెద్ద ఎత్తున ఊహించలేదు. రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి మీద విశ్వాసంతో విజయడంకా మోగించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేయించి ఈరోజు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి, అస్సాంలో మరొకసారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పుదుచ్చేరిలో మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మరి మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీదనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అడుగు పెడుతున్నారంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో విజయం సాధించాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ స్ఫూర్తితో ఈరోజు మొత్తం రోడ్లు నిండిపోయినాయి, హైదరాబాద్ నగరం నిండిపోయింది, సికింద్రాబాద్ నగరం నిండిపోయింది, ఎక్కడ చూసినా జనసందోహం. నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వస్తున్నారంటే వారిని చూద్దామని పశ్చిమ బెంగాల్లో గెలిచొచ్చినటువంటి వారి నాయకత్వంలో
భారతదేశానికే ఒక గొప్ప